హాయ్ వ్యూవర్స్, నేను మీ సాయిబాబా. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు మరి మా వీడియోని చూస్తున్న మా ఆర్యవైశ్య ప్రేక్షకులకు నా నమస్సుమాంజలి. ఆర్యవైశ్య అనగానే గుర్తుకొచ్చేది బిజినెస్. మరి కోమటోళ్ళని అంటాం మన ఊర్లలో. ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించిన అమ్మాయిలను తీసుకొచ్చినాం. ఎందుకోసం అంటే చాలా మంది ఆర్యవైశ్య కుటుంబీకులు అబ్బాయిలకు పెళ్లిళ్ళు కాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు. మొత్తం మీద పరిస్థితులంతా అగమ్య గోచరంగా ఉన్నాయి. మేము 8 సంవత్సరాలుగా ఈ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ చాలా మంది ఆర్యవైశ్య కుటుంబాలను ఒకటి చేసినాము. అట్లనే మరి ఈ వీడియోస్ కూడా ఎందుకు చేస్తున్నాం అని అంటే ఇంకా ఎక్కువ జంటలను ఏకం చేయాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించిన అమ్మాయిల గురించి తీసుకొచ్చినాము. మరి ఆర్యవైశ్య కుటుంబాలకు సంబంధించిన ఆ అమ్మాయిల డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మరి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, మరి వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడ, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు అనే వివరాల గురించి మన యాంకర్ నవ్య చెప్పబోతుంది. ఆమె చెప్పిన తర్వాత నేను వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటిది అనేది పూర్తిగా నేను మీకు వివరిస్తాను. పూర్తిగా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నా. ఈ రోజు నేను ముందుగా చెన్నైలో జాబ్ చేస్తున్న ఆర్యవైశ్య అమ్మాయిని తీసుకొచ్చానండి. అందులోని సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి. ఈ అమ్మాయికి ప్యాకేజీ కూడా చాలా ఎక్కువనే ఉందండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/7/1995. హైట్ వచ్చేసి 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది చెన్నైలోనే. మరి ఈ అమ్మాయికి ప్యాకేజ్ వచ్చేసి 40 lakhs ఉందండి ఇయర్లీ. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే మంచి అందమైన అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఆ అబ్బాయికి కూడా మరి అమ్మాయికి 40 వస్తుందని అంటే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి ఎంత కావాలో అనేది. సో అబ్బాయికి కూడా అంతకంటే ఎక్కువ ఉన్నవే కావాలి అనుకుంటుంది. సో మరి వీళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న అల్లుడు కావాలి అనుకుంటున్నారు, మరి అల్లుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉండాలి, ఏ ఏరియా నుంచి వస్తే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనేది సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు వచ్చేసి చిత్తూరు, చెన్నైలో అమ్మాయి జాబ్ చేస్తుంది. తల్లిదండ్రులు కూడా అమ్మాయితో పాటు అక్కడే ఉంటున్నారు. చిత్తూరులో కూడా ఇల్లు వాకిలు ఉన్నాయి వీళ్ళకు. వీళ్ళేం చూస్తున్నారు అని అంటే, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎక్కడైనా పర్వాలేదు, ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించిన అబ్బాయి అయి ఉండి సాఫ్ట్వేర్ కానీ లేదు వెల్ సెటిల్ ఇండస్ట్రీ కావచ్చు, బిజినెస్ లో కొంచెం ఆరితేరిన వాళ్ళు ఉంటారు కాబట్టి అట్లాంటి వ్యక్తులు ఎవరైనా పర్వాలేదు. పిల్లగాడైతే కొంచెం అందంగా కావాలని కోరుకుంటున్నారు బిజినెస్ తో పాటు. మరి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఎవరైనా అబ్బాయి వాళ్ళు మరి అమ్మాయి కోసం చూస్తుంటే మరి అమ్మాయి పనికి వస్తుందేమో చూడండి. అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్వే మాటల్లోనే విందాం. మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/9/1999. హైట్ 5.5 ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. మరి జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి ఈ అమ్మాయికి 29 lakhs వస్తుందండి ప్యాకేజ్. మరి ఏంటి ఇంత ఆర్యవైశ్యంలో అందరూ చాలా బాగా ఎడ్యుకేటెడ్ అయిపోయారండి. అందరూ చదువుకునే అమ్మాయిలే కాబట్టి ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. అమ్మాయికి ప్యాకేజ్ కూడా 29 lakhs ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, అమ్మాయి బెంగళూరులోనే జాబ్ చేస్తుంది కాబట్టి అబ్బాయి కూడా బెంగళూరులో ఉండే అబ్బాయి అయితే ఇంకొంచెం బాగుంటుంది అనుకుంటున్నారు. లేదు బెంగళూరులో మనకి పాసిబుల్ లేదు అనుకుంటే ఏరియా ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు కావాలనుకుంటున్నారు, ఏ ఏరియా నుంచి కావాలనుకుంటున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు వచ్చేసి బెంగళూరు, మన ఆంధ్ర నుంచి సెటిల్ అయినరు. బెంగళూరులో ఉంటున్నారు ప్రస్తుతము. బెంగళూరులోనే ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఏం చూస్తున్నారు అంటే, బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ ఈ మేజర్ సిటీలలో కావాలని చూస్తున్నారు. మరి వీళ్ళు అమ్మాయి 29 లక్షల ప్యాకేజ్ అయినప్పటికీ భయపడాల్సిన పని ఏం లేదు. ప్యాకేజీ తక్కువ ఉన్నప్పటికీ కొంచెం పిల్లగాడు కొంచెం అందంగా ఉండి ఆస్తులు పాస్తులు ఎక్కువ ఉండాలని చెప్పేసి చూస్తున్నారు. వీళ్ళకే ఒక 10 కోట్ల వరకు ఉంది కాబట్టి వీళ్ళకి 20 కోట్లు ఉన్న అబ్బాయిని చూస్తున్నారు. మరి మరో అమ్మాయి గురించి మన నవ్వే మాటల్లోనే విందామా. ఈ రోజు నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. వీళ్ళ నేటివ్ కర్నూలు, వీళ్ళు సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/11/1998. హైట్ 5.3 ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ చేస్తుంది. మరి ప్రైవేట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది హైదరాబాద్ లోనే. మరి ఈఎంఐ ప్యాకేజ్ వచ్చేసి 22 లక్షల ప్యాకేజీలో ఉందండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఓన్లీ ఆంధ్రాకు సంబంధించిన అబ్బాయి కోసమే చూస్తున్నారు. ఎక్కడైనా పర్లేదు, ఆంధ్ర అబ్బాయి తెలంగాణలో ఉన్నా, లేకపోతే బొంబాయిలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా, ఎక్కడ ఉన్నా పర్వాలేదు, వెల్ సెటిల్డ్ అయి ఉండాలని చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా గట్టిగానే మంచి అనే సంభావన ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పేసి అంటున్నారు. అమ్మాయి కలరు కొంచెం బ్లాక్ ఉన్నప్పటికీ కళ మాత్రం అందంగానే ఉంటది అమ్మాయి. మరి మనోళ్ళు ఎవరైనా అందమైన అమ్మాయి కాకుండా పర్వాలేదు నార్మల్ అమ్మాయి కోసం చూస్తుంటే మరి వాళ్ళకి చెప్పండి, అమ్మాయి మా దగ్గర ఉంది, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉంది. మీరు మా దగ్గరకు వచ్చి కలిస్తే అమ్మాయి గురించి పూర్తి వివరాలు కూడా చెప్పే అవకాశాలు పెరుగుతాయి. అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందామా. ఈ రోజు నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి ఆర్యవైశ్య నుంచి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14/9/1998. హైట్ వచ్చేసి 5.5, ఎడ్యుకేషన్ వచ్చేసి
బీటెక్ కంప్లీట్ చేసింది. ప్రజెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తుంది హైదరాబాద్ లోనే. ఈ అమ్మాయికి నెక్స్ట్ ఇయర్ బెంగళూరుకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అంటే ప్రమోషన్ పరంగా. సో వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఈ అమ్మాయికి శాలరీ వచ్చేసి పర్ మంత్ 50,000 వస్తుందండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు, మరి వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వీళ్ళు ఎలా కావాలనుకుంటున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు అనేది మన సార్ మాటల్లోనే విందాం. వీళ్ళది వచ్చేసి కరీంనగర్ నేటివ్ ప్లేస్, మేడ్చల్ హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఆల్రెడీ 50,000 రూపాయలు జీతం వస్తుంది. వీళ్ళు చూస్తున్నది ఏంటంటే, హైదరాబాద్ లో ఎక్కడైనా పర్వాలేదు, 100 కిలోమీటర్ల చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎక్కడైనా పర్వాలేదు, అందమైన అబ్బాయి కావాలని చూస్తున్నారు. అమ్మాయి కూడా పర్వాలేదు, బాగానే ఉంటది. మరి మనోళ్ళు ఎవరైనా అమ్మాయి కోసం చూస్తుంటే వెంటనే ఇంకా చెప్పేది ఏముండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చెప్పండి వాళ్ళకు కూడా. మీరు అట్లనైనా కొంచెం వాళ్ళకు పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఏంటంటే ఏదో ఇక మేము చూసాము వదిలేసామని కాకుండా, కొంచెం ఈ 3-4 రకాల పనులు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీరు కూడా చేయాలి. మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్వే మాటల్లోనే ఆమె చెప్తుంది, మనం విందాం. ఈ రోజు నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి వీళ్ళ నేటివ్ వచ్చేసి ఖమ్మం, పేరెంట్స్ ఖమ్మంలోనే ఉంటారు. ఈ అమ్మాయి మాత్రం హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. మరి అమ్మాయి డీటెయిల్స్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ 15/8/1996, హైట్ 5.3 ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి MBA చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలో HR గా జాబ్ చేస్తుందండి. మరి ఈ అమ్మాయికి నెలకు వచ్చేసి జీతం 50,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో ఉంటే అమ్మాయి బాగుంటుంది, అంటే అమ్మాయి లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నారా అనేది సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఏంటంటే ఖమ్మం నేటివ్ ప్లేస్ అయినప్పటికీ ఆంధ్ర అయినా పర్వాలేదు, ఇక బార్డర్ ఖమ్మం కాబట్టి ఆంధ్ర అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, అబ్బాయి కొంచెం నార్మల్గా ఉన్నా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, కనీసం నెలకు 2 లక్షలు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కొంచెం రెంటల్ ఇన్కమ్ కానీ లేకపోతే ఇంకేదైనా అదర్ అలవెన్సెస్ వస్తే బాగుంటుంది సార్. ఎందుకోసం అంటే మేము కూడా వెల్ సెటిల్గా బతికినాము, మా అమ్మాయికి కూడా మంచిగా ఇద్దామని చెప్పేసి చూస్తున్నారు కాబట్టి, మరి వాళ్ళు ఆశించడంలో తప్పులేదు, వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి కాబట్టి. అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే పూర్తిగా విందాం. సో ఈ రోజు నేను మరో ఆర్యవైశ్య అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/4/1994, హైట్ వచ్చేసి 5.5 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి ఈ అమ్మాయికి శాలరీ వచ్చేసి, అంటే రీసెంట్ గానే జాయిన్ అయింది కాబట్టి 40K ఇస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నారు, అబ్బాయికి ఎంత ప్యాకేజీ ఉన్న అల్లుడు కావాలి అనుకుంటున్నారు వీళ్ళ పేరెంట్స్ అనేది సార్ మాటల్లోనే విందాం. ఇక పరిస్థితులు అయితే మారిపోయినాయి, అందరూ చదువుకుంటున్నారు, ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఇక అందరూ సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, మంచిగానే ఉంటున్నారు. ఇక తప్పట్లేదు, మాకు ఏవైతే వస్తున్నాయో అవే చెప్పాలి. మరి అట్లనే మరి 40,000 రూపాయలు జీతం చేస్తుందంటే కనీసం వాళ్ళు 1,00,000 రూపాయలు వస్తేనే మా అమ్మాయిని ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక మాకు తప్పదు, అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితులలో. కాబట్టి మగపిల్లలను కూడా ఎడ్యుకేషన్ చేపియండి, బిజినెసే కాకుండా కొంచెం మంచిగా చదివిపియండి. చదివిపిస్తే ఏంటి అంటే వాళ్ళకి జీతాలు కూడా మంచిగా వస్తే పిల్లల్ని ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి. పరిస్థితులు మారినాయి, ట్రెండ్ అట్లా ఉంది, సాఫ్ట్వేర్ ట్రెండ్ కాబట్టి మనం కూడా అదే ఫాలో అవుతున్నాము. మరి ప్రతిరోజు ప్రతి విషయాలను అంటే అన్ని కులాల గురించి తీసుకొస్తాము, ఆర్యవైశ్యులే కాకుండా. కాబట్టి ఆర్యవైశ్యుల గురించి మళ్ళీ 15 రోజులకు ఒకసారి మీకు ముందుకు వస్తూ ఉంటాం. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని, విన్నా కూడా మీరు నలుగురికి చెప్పాలని. మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో జగద్గిరి గుట్టలో ఉంటుంది, పలానా సాయిబాబా అనే వ్యక్తి చేస్తున్నాడని కూడా మీరు కూడా చెప్పాలని కోరుకుంటున్నా. మరి మరి మేము చేస్తున్న ఈ మంచి పనికి మీరు ఎంతో కొంత సహాయపడతారని నేను 100 విధాలుగా కోరుకుంటున్నా. మరి ఎవరన్నా ఏదన్నా డౌట్స్ ఉంటే మీకు నంబర్ అయితే ఇస్తాము, డైరెక్ట్గా ఫోన్ చేయండి, మీకు అడ్రస్ లొకేషన్ పంపిస్తాము. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో లొకేషన్ అడ్రస్ పంపిస్తాం కాబట్టి డైరెక్ట్గా ఆఫీస్కి రావచ్చు. నేను 10 గంటల నుంచి 7 గంటల వరకు ఆఫీస్లోనే అవైలబుల్ ఉంటా. మీకోసమే నేను ప్రతిరోజు అక్కడ ఆఫీస్లో ఉంటా కాబట్టి మీరు రావాలని కోరుకుంటున్నా. నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో విన్నారు కదండి, ఆర్యవైశ్యలో మంచి అమ్మాయిలు, అంటే మంచి ప్యాకేజ్ ఉన్న అమ్మాయిలు కావాలనుకున్నా, సాఫ్ట్వేర్ అమ్మాయిలు కావాలనుకున్నా మీ అందరి ముందుకే నేను తీసుకొచ్చేసానండి. సో మీ దాంట్లో ఎవరైనా అబ్బాయిల కోసం చూస్తున్నట్లయితే, మనోళ్ళు ఎవరికైనా పెళ్లి కాక వెతుకుతున్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఆడపిల్ల పెళ్లి విషయాలు కాబట్టి మేము ఎక్కడో ఉండి మేము ఫోన్ చేస్తాము, ఎక్కడో ఉండి కాల్లోనే డీటెయిల్స్ తెలుసుకుంటాము అనేది ఆలోచించకండి. ఎందుకంటే మన అమ్మాయి భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే పెళ్లి విషయంలో అయితే నెగ్లిజెన్సీ అస్సలు పనికిరాదండి. 1 గంట వేస్ట్ అయినా కూడా జీవితాంతం లైఫ్ బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆఫీస్కి వచ్చే కలవండి. పెళ్లి విషయాలు కాబట్టి డైరెక్ట్ గానే మాట్లాడుకుంటే మనకు అన్ని విషయాలు తెలుస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి.